హాయ్ వ్యూవర్స్, రావు గారి అనాలిసిస్ మరో ఎపిసోడ్కి స్వాగతం. రీసెంట్గా శరణ్ హెగ్డే అదేనండి మన CEO అండ్ ఫౌండర్ ఆఫ్ 1% క్లబ్ అంటే ఫైనాన్స్ విత్ శరణ్ అని చెప్పి ఒక యూట్యూబర్ కింద కూడా ఉండడం జరిగింది. సో తను CNBC TV 18లో ఒక డిస్కషన్కి రావడం జరిగింది. సో ఆ డిస్కషన్లో తను చెప్పినటువంటి పాయింట్స్ మీద దాంట్లో కొన్ని అపోజ్ చేస్తూ కొన్ని సపోర్ట్ చేస్తూ చేసినటువంటి వీడియో కింద చెప్పుకుంటున్నాం. వీడియో తాలూకా కంటెంట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది 1000 సబ్స్క్రైబర్స్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ టు అవర్ ఛానల్. అండ్ అదే రకంగా ఏంటంటే మా ఛానల్ తాలూకా డేటా ప్రకారం ఏంటి అంటే 99% ఆఫ్ ది కంటెంట్ ఈస్ బీయింగ్ వాచ్డ్ బై అన్సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నాన్ సబ్స్క్రైబర్స్ కింద. సో వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నిజంగా నచ్చితే డెఫినెట్లీ వీ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్సో. అండ్ అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కోర్ టాపిక్లోకి వచ్చే ముందు ఏంటంటే తన తాలూకా వ్యూస్ ఏవైతే ఉన్నాయో తను ఏం చెప్పాడో అనేటువంటిది మేము ఆల్రెడీ ఆ వీడియో అనేటువంటి చూడడం జరిగింది. మీ వ్యూ కోసం చెప్పేసి డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటంటే అందులో తను చెప్పినటువంటి పాయింట్స్ మీద ఒక హెల్దీ డిస్కషన్ జరగాలి, ఒక హెల్దీ డిబేట్ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతున్నది. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్. లెట్ us go into the ఎపిసోడ్. సో పర్సనల్ ఫైనాన్స్ మీద ఎవరు అడ్వైజ్ ఇవ్వచ్చు, ఎవరు వీడియో చేయొచ్చు, ఎవరు కంటెంట్ పెట్టవచ్చు అనేటువంటి డిస్కషన్ చాలా మంత్స్ నుంచి జరుగుతుంది. అందులో ఎస్పెషలీ యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం డిజిటల్ మీడియాలో ఎవరు సలహాలు ఇవ్వాలి, ఎవరు వీడియోలు చేయాలి అనేటువంటిది చాలా విపులంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు కంటెంట్ ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి చేయడం, తర్వాత ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీచ్ అని చెప్పేసి అని చెప్తున్నారు. ఈ సొల్లు కథలు చెప్పుకుంటూ వీడియోలు చేస్తున్న వాళ్ళే చాలామంది ఇప్పుడు బయటకు రావడం జరుగుతున్నది. అయితే ఏంటంటే వాటి తాలూకా పర్యవసానాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే చాలా కీలకంగా మారుతున్నాయి. అందులో రీసెంట్గా ఏంటంటే సెబీ కావచ్చు, లేదంటే అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని గైడ్లైన్స్ ప్రకటించడం జరిగింది, కొన్ని స్టెప్స్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడే ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 3 to 4 months నుంచి ఒక హీటెడ్ డిబేట్ అనేటువంటిది నడవడం జరుగుతున్నది. సో ఇప్పుడు శరణ్ CNBC TV 18లో డిస్కస్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ మీద నా పర్సనల్ వ్యూస్ కింద, లేదంటే నా సంపద తాలూకా వ్యూస్ కింద అనుకోవచ్చు. సో వాటి గురించి మేము ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, యూట్యూబర్స్ అనుకోండి, వాటిని ఇప్పటి వరకు కూడా చాలామంది పాటించట్లేదు. సో అది పాటించట్లేదు కాబట్టి వాటిల్లో ఎవరు జెన్యూనా ఏంటి అనేటువంటిది ఒకసారి మీరే తెలుసుకోండి. సో ఇప్పుడు CNBC TV 18 డిస్కషన్లో ఏంటి అంటే, సో తను ఇచ్చినటువంటి పర్సనల్ వ్యూస్ లేదంటే ఒక ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఇచ్చినటువంటి వ్యూస్ నాకైతే ఐడియా లేదు. కానీ బట్ ఓవరాల్గా ఏంటంటే తను చెప్పినటువంటి పాయింట్స్కి ఏవైతే ఉన్నాయో పాయింట్ బై పాయింట్ కొన్ని డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు. అందులో ఫస్ట్ ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే 99% ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు డోంట్ టాక్ ఆర్ ప్రమోట్ సెబీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఆర్ సెబీ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి కొన్ని వీడియోస్ చూస్తే కనుక హౌ టు బికమ్ అ కరోడ్పతి బై ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి, ఆ తర్వాత ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఈ పలానా స్టాక్ బ్రేక్అవుట్ వచ్చింది, దీన్ని ఎట్లా మనం వాడుకోవచ్చు, రీసెంట్గా ఏంటంటే PSU స్టాక్స్లో మంచి మొమెంటం వస్తుంది అని చెప్పేసి కొన్ని వీడియోలు చేసిన వాళ్ళు, మరి వాళ్ళందరూ సెబీ రెగ్యులేటెడ్ ఎంటిటీసా లేదంటే ఇన్ఫ్లుయెన్సర్సా అనేటువంటిది మరి శరణ్ చెప్తారా లేదంటే ఆ కన్సర్న్డ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారా అనేటువంటిది మనం చూడాలి. అయితే ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు చాలాసార్లు ఏంటంటే దిస్ ఈజ్ నాట్ అ స్టాక్ రికమెండేషన్ అని చెప్పేసి ఒక పెద్ద డిస్క్లైమర్ లాగా దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్పి మేము స్టాక్ అనలైజ్ చేయట్లేదు, మాకున్నటువంటి నాలెడ్జ్ని మేము షేర్ చేస్తున్నాం అనేటువంటి కబుర్లు చెప్తూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ బట్ అది కూడా ఇండైరెక్ట్గా ఒక వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నట్టు కదా. ఎందుకంటే స్టాక్లో బ్రేక్అవుట్ వస్తుంది లేదంటే స్టాక్లో గ్రోత్ ఉంది అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం అంటే సో ఇండైరెక్ట్గా స్టాక్ పెరుగుతుంది, దీంట్లో లాభాలు రావచ్చు అని చెప్తున్నటువంటి విషయమే కదా. సో మరి ఆ రకంగా అది ప్రొవోక్ చేస్తున్నట్టు కాదా. సో ఇన్ఫ్యాక్ట్ అటువంటి వీడియోస్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది?
అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కోర్స్ని అమ్మాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏవో కోర్సెస్ అమ్ముతూ ఉంటారు, వాళ్ళు ఏదో సీక్రెట్ బ్లాగ్ కమ్యూనిటీ అనేటువంటిది వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్టు కనబడుతుంది. మరి అటువంటి విషయాలను ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కోర్స్ని అమ్మాల్సినటువంటి అవసరమే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే NISM తాలూకా సర్టిఫికేషన్స్ కావచ్చు, NCFM తాలూకా సర్టిఫికేషన్స్ కావచ్చు, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ లాంటి పెద్ద పెద్ద కోర్సెస్ ఉన్నాయి, తర్వాత చార్టర్డ్ వెల్త్ మేనేజర్ కావచ్చు, CFP లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని, లేదంటే వాటి కోచింగ్ సెంటర్ లాగా పెట్టుకొని కావాలంటే వాళ్ళు స్టూడెంట్స్ని ట్రైన్అప్ చేసుకోవచ్చు కదా. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి ప్రపంచానికి చెప్తూ తర్వాత ఏంటంటే మేము ఇదేమి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ డిస్కషన్స్ చేయట్లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇటువంటి వాటిని ఓపెన్గా సాలిసిట్ చేయకపోయినా సరే మీకు జ్ఞానం ఉంది, సో దీనివల్ల ఏంటంటే మీకు లాభం పొందొచ్చు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నట్టే వస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పిన దానికి. సో ఇప్పుడు రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికైతే కనుక మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ టాక్ అబౌట్ పర్సనల్ ఫైనాన్స్ అని చెప్పాడు ఆయన. ఓకే, దట్ ఈజ్ ఆల్సో గ్రేట్. అయితే ఏంటంటే ఏదైనా పర్సనల్ ఫైనాన్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు బిట్స్ అండ్ పీసెస్ కింద చెప్పుకోకూడదు, ఒక స్ట్రక్చర్డ్ వే అనేటువంటిది ఉంటుంది. సో ఒక చిన్న పర్సనల్ ఫైనాన్స్ కింద వచ్చేటప్పుడు ఏంటంటే ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కింద అనుకోండి, ఒక రిటైర్మెంట్ అడ్వైజర్ కింద అనుకోండి, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కిందో ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్ కిందో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక పర్సనల్ ఫైనాన్స్ అనేటువంటిది ఒక ఆది అంతం అనేటువంటి కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటంటే బడ్జెటింగ్ కావచ్చు, తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కావచ్చు, అసెట్స్ ఏమున్నాయి, లయబిలిటీస్ ఏమున్నాయి, రిస్క్లు ఏమున్నాయి, తర్వాత క్యాష్ ఫ్లోస్ తాలూకా అనాలిసిస్ చేయడం, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఆ రిస్క్ని తగ్గించడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత కావాలి, ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఎట్లా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ తాలూకా ఆస్పిరేషన్స్ ఏంటి, అంబిషన్స్ ఏంటి, గోల్స్ ఏంటి అనేటువంటిది మనం ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి విషయం ఉంటుంది. ఇంత బ్రాడ్ లెవెల్గా ఉండేటప్పుడు బడ్జెటింగ్ నుంచి అసెట్ ట్రాన్స్ఫర్ వరకు, ఇన్ఫ్యాక్ట్ ఇందులో నేను చెప్పేటప్పుడు ఏంటంటే కేవలం గోల్స్ వరకు మాత్రమే మనం మాట్లాడాం. ఆ తర్వాత ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కావచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, ట్యాక్స్ ప్లానింగ్ కావచ్చు, ఎస్టేట్ ప్లానింగ్ కావచ్చు, అసెట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇన్ని రకాలు ఉన్నాయి యాక్చువల్గా ఒక పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు. వీటిలో ఒక 30 సెకండ్స్ కింద లేదంటే ఒక 1 మినిట్ వీడియో కింద చేస్తే ఒక పర్సనల్ ఫైనాన్స్ మీద మనం టాపిక్ చేసేసినట్టుగా కంటెంట్ రిలీజ్ చేసినట్టుగా అయిపోయిందా? సో ఇప్పుడు మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికైతే కనుక దే డోంట్ ప్రొవైడ్ ఆర్ ప్రమోట్ అదర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అని చెప్పారు. మరి అదే కనుక నిజంగా జరిగితే ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటువంటిది వాళ్ళు డిస్కౌంటెడ్ బ్రోకర్స్తో టైఅప్ పెట్టుకొని మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్రీ అకౌంట్ వస్తుంది అని చెప్పేసి అని స్టాక్ ట్రిప్స్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? అదే రకంగా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ గురించి క్రాస్ సెల్లింగ్ చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటి అంటే మేము ఇట్ ఈస్ అ ప్రమోటెడ్ కంటెంట్ అని చెప్పేసి చెప్పిన వాళ్ళు పైన డిస్ప్లే ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? కొన్ని ఫైనాన్షియల్ మీడియాతో కొలాబరేట్ అయి చేసిన వాళ్ళు, కొంతమంది బ్రోకర్స్తో కలిపి కొలాబరేట్ అయి చేసినటువంటి వీడియోస్ ఎన్ని లేవు? ఇప్పటికీ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. సో రీసెంట్గా ఏంటంటే ఒక సెబీ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే అటువంటి క్రాస్ టైఅప్స్, కొలాబరేషన్స్ అనేటువంటి వాటికి కొంతమంది ఆప్ చేశారేమో, కానీ అవన్నీ రీసెంట్గా వచ్చినవి కావా? ఒక సెబీ వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత వచ్చినవి కావా? అంతకుముందు ఎన్ని కొలాబరేషన్స్ లేవు వాళ్ళకి. సో మరి వీటి గురించి మనం మాట్లాడుతున్నామా? లేదు కదా. అండ్ నాలుగో పాయింట్ కింద వచ్చేటప్పటికైతే కనుక సోనియా ఒక క్వశ్చన్ అడిగింది, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అని. సో ఇప్పుడు అందులో మన శరణ్ గారు ఏంటి అంటే మహాశయ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 ఆప్షన్స్లో ఏంటంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద ఓన్లీ వే వేర్ పీపుల్ క్యాన్ బికమ్ గెట్ ఫైనాన్షియల్ అడ్వైజ్ అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు మన శరణ్కి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రపంచంలో కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే లేవు, దాంతోపాటు ఇంకా అదర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. చిన్న మొత్తాల పొదుపులు అనేటువంటి మన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ కావచ్చు, లేదంటే అదర్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి కావచ్చు, ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ లాంటివి కావచ్చు, RBI తాలూకా ట్రెజరీ బిల్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ తాలూకా స్కీమ్స్ ఉన్నాయి, గోల్డ్ తాలూకా స్కీమ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ తాలూకా వెంచర్ ఇలాంటివి ఉన్నాయి, PMS ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే కేవలం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అంటే కనుక కేవలం మ్యూచువల్ ఫండ్ అన్నట్టుగానే తను చెప్పుకు రావడం జరిగింది. అయితే అక్కడ బియాండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటివి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ గురించి నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఏ ప్రోడక్ట్ ఎవరికి ఏది ఎప్పుడు సూట్ అవుతుంది, ఎంతకాలం సూట్ అవుతుంది అనేటువంటిది ప్రతి పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్టు వాళ్ళ క్లయింట్తో డిస్కస్ చేసి వాళ్ళ క్లయింట్కి, వాళ్ళ ఫ్యామిలీ తాలూకా అంబిషన్స్కి, ఆస్పిరేషన్స్కి థింక్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం. అంత
యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా సెబీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్లో కూడా చూసుకుంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కేవలం మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ వాటికి మాత్రమే సలహాలు ఇవ్వచ్చు. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళ తాలూకా ఇన్సిడెంటల్ యాక్టివిటీ అయినటువంటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి మాత్రమే మాట్లాడవచ్చు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ట్యాక్స్ సేవింగ్ ప్లాన్స్ గురించి మాత్రమే మాట్లాడవచ్చు అని చెప్పేసి సెబీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్. మరి ఇవన్నీ వాళ్ళ ఇన్సిడెంటల్ యాక్టివిటీ అయినప్పుడు మన శరణ్ వారు కేవలం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే ఒక వెల్త్ని క్రియేట్ చేయగలరు అనేటువంటి పద్ధతుల్లో శరణ్ చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు అనిపించింది నాకు. ఎందుకంటే మిగతా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంతే ఎందుకండి, ఒక ప్రోడక్ట్ని మనం తీసుకుంటే క్యాపిటల్ ఎప్రిసియేషన్ ప్రోడక్ట్ అనేటువంటిది, క్యాపిటల్ ప్రొటెక్షన్ ప్రోడక్టు, క్యాపిటల్ ప్రిజర్వేషన్ ప్రోడక్టు, క్యాష్ ఫ్లో జనరేటింగ్ ప్రోడక్ట్స్, రిటైర్మెంట్ ప్రోడక్ట్స్, అంటే ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కేవలం ఇన్వెస్ట్మెంట్స్తో పాటు స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. సో ఆ స్ట్రాటజీస్ ఏంటి అంటే కేవలం తను ఏదో ఒక ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీనో లేదంటే వడ్డీ రేట్లని లేకపోతే బ్యాంక్ వడ్డీలని ఎలా తగ్గించుకోవాలి అనేటువంటిది, ట్యాక్స్ ప్లానింగ్ని తగ్గించుకోవాలి అన్న సలహా ఇచ్చేస్తే అది పర్సనల్ ఫైనాన్స్ అయిపోదు. సో ఇక్కడ ఏంటంటే కేవలం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా కేవలం వాళ్ళే పర్సనల్ ఫైనాన్స్ సలహాలు ఇవ్వగలరు అన్నట్టుగా మన శరణ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో మిగతా ఆస్పెక్ట్స్ అనేటువంటి కూడా తను కవర్ చేయకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అండ్ 5వ పాయింట్కి వచ్చేటప్పుడు అయితే కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ అ లాంగ్ రన్ గేమ్ అండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు బి గివెన్ టు ది ఎండ్ యూజర్స్ అని చెప్పాడు. ఎస్, వీ డూ యాక్సెప్ట్ దట్. సో అదే ఉద్దేశంతో సెబీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఐఆర్డిఏ వాళ్ళు కావచ్చు, పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు కావచ్చు, చాలా ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్స్ అనేటువంటివి, ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది. అండ్ రెగ్యులేటర్స్తో పాటు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సిడిఎస్ఎల్ కావచ్చు, ఎన్ఎస్డిఎల్ కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి కావచ్చు, ఎంఎస్సిఏ కావచ్చు, ఎంసీఎక్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్వెస్టర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటి ఎప్పటికప్పుడు వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇది లాంగ్ రన్ గేమ్ అనేటువంటిది మనకు అర్థం అవుతున్నది. సో వీ డూ యాక్సెప్ట్ ఫర్ దట్. అయితే ఇక్కడ 6వ పాయింట్ కింద వచ్చేటప్పటికి చాలా కీలకమైనటువంటి పాయింట్ కింద అనిపించింది నాకు. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ గెటింగ్ రిజిస్టర్డ్ విత్ సెబీ అని చెప్పి సోనియా శరణ్ అడిగితే, సో తను చెప్పడం ఏంటి అంటే కనుక ఆర్ఐఎస్ అయితే కనుక క్లయింట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఛార్జ్ చేస్తున్నారు. సో ఆర్ఐఎస్ షుడ్ రిజిస్టర్ విత్ సెబీ అన్నట్టుగా తను చెప్పాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే మాకు మేము ఎవరి దగ్గర నుంచే ఛార్జ్ చేయట్లేదు కాబట్టి వీ డోంట్ నీడ్ టు అనేది. అయితే ఇక్కడ మనం వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటి అంటే కనుక మీకు ఎక్కడైనా ఉచిత సలహా వస్తున్నది అంటే కనుక హూ ఇస్ ది కస్టమర్ అన్నది మీకు అర్థం కావాలి. సో ఆల్రెడీ ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేటువంటి బ్యాచ్ చాలామంది ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మా వ్యూవర్స్లో ఉండొచ్చు, వాళ్ళ వ్యూవర్స్లో కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే వెన్ యూ ఆర్ గెటింగ్ సంథింగ్ ఫర్ ఫ్రీ దెన్ యు ఆర్ ద కస్టమర్ అనేటువంటి నా అనేది ఎప్పుడూ ఉంది. అది కేవలం శరణ్ తాలూకా ఫాలోవర్స్ మాత్రమే కాకపోవచ్చు, వేరే వాళ్ళకు కూడా వర్తించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. సో అది ఫ్రీగా కంటెంట్ వస్తుంది అంటే కనుక కస్టమర్ మీరే అనేటువంటి ఆల్మోస్ట్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ మనం చూడాలి. అండ్ 2వ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా కంటెంట్ ఫ్రీగా వస్తుంది అంటే అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, కొలాబరేషన్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మేము చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఏంటంటే మా ప్రోడక్ట్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే మేము సర్వీస్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే మా తాలూకా నాలెడ్జ్ సిరీస్ రిలేటెడ్ అనేటువంటిది మేము ప్రమోట్ చేసుకుంటున్నాం. సో దాంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేని వాళ్ళు చూసి వెళ్ళిపోతారు. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఫ్రీ కంటెంట్ మోజులో వాళ్ళు ఏంటంటే కొంత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యారీ చేస్తూ కొలాబరేషన్స్ చేస్తూ చేస్తున్నారు. అండ్ సెబీ తాలూకా ఆర్ఐఎస్ ఎవరైతే ఉన్నారో, ఆర్ఐఎస్ కావచ్చు, ఆర్ఐఎస్ అంటే రీసెర్చ్ అనలిస్టులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, వాళ్ళు కస్టమర్ నుంచి ఛార్జ్ చేస్తున్నారంటే కనుక అన్బయాస్డ్ అడ్వైస్ వచ్చి రావడం కోసం అండ్ కస్టమర్కి ఎంత వాల్యూ ఎడిషన్ అనేటువంటిది యాడ్ చేస్తున్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు, రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాల్యూ ఎడిషన్తో పాటు సో అన్బయాస్డ్ అడ్వైస్ వస్తున్నందుకు మీకు సరిపడా మీకు ఉపయోగపడేటువంటి అడ్వైస్ ఏదైతే వస్తుందో దానికోసం ఛార్జ్ చేస్తున్నాం. ఏదో మేము ఇచ్చేటువంటి సలహా జస్ట్ 1 minute 2 minutes కోసం అన్నటువంటిది కాదు. మా తాలూకా ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీసు, మీ తాలూకా మొత్తం ఫ్యామిలీ పర్సనల్ ఫైనాన్స్ మొత్తం అంతా కూడా అర్థం చేసుకొని మేము ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు కాబట్టి దాని మీద కొంత టైం అనేటువంటిది మేము స్పెండ్ చేయడం జరుగుతుంది. సో దానికి మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ 7వ పాయింట్ కింద వచ్చేటప్పటికైతే కనుక ఇన్ఫ్లుయెన్సర్ సర్టిఫికేషన్ అని చెప్పేసి సోనియాకి శరణ్కి ఒక డిస్కషన్ జరిగింది. అదేంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ సెబీ వాళ్ళు కొన్ని స్మార్ట్ ట్రైనర్ సర్టిఫికేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎవరైతే కొన్ని సెషన్స్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో, కార్పొరేట్స్కి కావచ్చు, స్కూల్స్కి కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, ఇలాంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకునే వాళ్ళకి సెబీ స్మార్ట్ ట్రైనర్ సర్టిఫికేషన్ అనేటువంటిది, లేదంటే సెబీ స్మార్ట్ ట్రైనర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అని ఉన్నాయి.
సో అటువంటి వాటికి ఆయన రిజిస్టర్ అవ్వచ్చు. అలా కాకుండా తను కేవలం ప్రత్యేకించి ఫిన్ఫ్లుయెన్సర్ సర్టిఫికేషన్ అని చెప్పేసి తన కోసం ప్రత్యేకించి అయితే ఎవరు డిజైన్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా గవర్నమెంట్ కావచ్చు, రెగ్యులేటర్స్ని కావచ్చు, మేము కూడా అడుగుతున్నది ఏంటి అంటే ఇటువంటి కన్సాలిడేషన్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లాంటిది ఉంటే మాకు మంచిదే. ఎందుకంటే ఐఆర్డిఏ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్, పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్, ఆర్బీఐ వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్, సెబీ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్, వీటికి ఏంటంటే మల్టిపుల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అనేటువంటిది కావడం, వాటికి కావాల్సినటువంటి కంప్లైన్స్ ప్రాసెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మల్టీ రెగ్యులేటర్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే అవి మాకు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అండ్ సైమల్టేనియస్గా ఇక్కడ మేము ఏంటంటే శరణ్ని ఒక రకంగా థ్యాంక్ యూ చేయాల్సింది ఏంటి అంటే మేము ఇంత కష్టపడతామని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పాడు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఒక సెబీ ఎంపానల్డ్ ఆర్ఐఏ కావచ్చు, ఆర్ఏ కావచ్చు, ఎంత కష్టపడతాం అనేటువంటిది ఆల్మోస్ట్ ఒక 7 years తాలూకా వర్క్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీసు, క్వాలిఫికేషన్స్, సర్టిఫికేషన్స్, వాటి తాలూకా కంప్లైన్స్, ఇంత ప్రాసెస్ ఉంది అని చెప్పేసి శరణ్ యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి వీఆర్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో ఇండైరెక్ట్గా తను మమ్మల్ని ఎండోర్స్ చేసినట్టుగా మేము ఫీల్ అవుతున్నాము. అండ్ అదే రకంగా ఇక్కడ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రెండో పాయింట్ చూసుకుంటే తనకేంటి అంటే 7 years పాటు వర్క్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకునేంత టైము, ఓపిక లేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి ఒక పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ ప్రిపేర్ చేస్తూ ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇద్దాం, రెగ్యులేటెడ్ కంటెంట్ ఇద్దాం అనేటువంటి థాట్ ప్రాసెస్ ఉన్న పర్సను మరి వీటికి సెబీ తాలూకా సర్టిఫికేషను, కోర్సెస్, లేదంటే రిజిస్ట్రేషన్స్ అక్కర్లేదు, ఒకవేళ తెచ్చుకున్నా కూడా 7 years అనేటువంటిది చాలా లాంగ్ జర్నీ అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. ఇక్కడ పర్సనల్ ఫైనాన్స్ అంటేనే ఒక లైఫ్ లాంగ్ జర్నీ అండ్ మల్టీ జనరేషన్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఉంటాం. ఇప్పుడు మనం ఆస్తులు కూడబెడుతున్నాము, లేదంటే ఇప్పుడు మనం సంపాదిస్తున్నటువంటి ఆస్తులు మన పెద్దలు సంపాదించి మనకి ఇచ్చారు కాబట్టి ఆ ఆస్తుల్ని మనం ఎట్లా బాగా సక్రమంగా నడిపించుకోవాలి, ఎట్లా ఎడిషనల్ ఇన్కమ్ తెప్పించుకోవాలి అనేటువంటి సలహా ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయితే ఒక లైఫ్ లాంగ్ జర్నీ ఉంటుంది. అటువంటి లైఫ్ లాంగ్ జర్నీలో ఒక 7 years అనేటువంటిది శరణ్ స్పెండ్ చేయలేను అని చెప్పడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. అండ్ అదే రకంగా ఏంటంటే తనకి ఈ 7 years కష్టపడితే ఇన్సెంటివ్ రాదు అని చెప్పాడు ఆయన. సో దెర్ ఈజ్ నో ఇన్సెంటివ్ ఆఫ్ టేకింగ్ ఆల్ దీస్ హార్డ్ వర్క్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అయితే ఇక్కడ ఈవెన్ సెబీ కంటెంట్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, కంటెంట్ చూసేవాళ్ళు కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ రెగ్యులేటర్స్ కావచ్చు, సో బిహైండ్ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం వ్యాపార మోటివేషన్తో చేస్తే అది ఒక రకమైనటువంటి ఎత్తు. వ్యాపారంతో పాటు కొంత సేవా దృక్పథం, కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ, కొంత సోషల్ అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడం చాలా మంచిది. తను ఇప్పుడు అంటే శరణ్ చెప్పినట్టుగా నాకు ఇన్సెంటివ్ రాదు, నాకు బిజినెస్ మోడల్ వర్కౌట్ కాదు అన్నట్టుగా చెప్పాడు అంటే తను ప్యూర్గా కేవలం బిజినెస్ కోసం వర్క్ చేస్తున్నట్టుగా తను ఓపెన్గా చెప్పడం జరిగింది. అండ్ మేము కూడా బిజినెస్ చేస్తున్నాం, కరెక్టే, కాదనట్లేదు. అయితే ఇక్కడ మేము ఇంతకుముందు రాసినటువంటి బుక్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియోస్ నుంచి అయితే మాకు పెద్దగా ఇన్కమ్ అనేటువంటిది రాదు. జస్ట్ మేము సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అండ్ బ్రాడ్ లెవెల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి మేము చేస్తున్నాం. సో రెగ్యులేటర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, ఆ పర్సన్ తాలూకా మేజర్ ఇంటెన్షన్ అండ్ మోటివేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఓకే, మీరు శరణ్ అయితే దాన్ని తనకు వర్కౌట్ అవ్వట్లేదు అని మీరు అన్నారు కాబట్టి మరి మీ తాలూకా శక్తి సామర్థ్యాలు ఏంటి అని అడిగితే కనుక నేను ఇప్పటివరకు మోర్ దాన్ 500 అంటే అరౌండ్ 500 సెమినార్స్, వెబినార్స్ అనేటువంటివి చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఫైనాన్షియల్ మారల్ కాన్సెప్ట్ తాలూకా చిన్నపిల్లల స్టోరీస్కి ఏవైతే ఉన్నాయో ఒక ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఒక బుక్ కింద ఆథర్ కింద జరగడం జరిగింది. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఇచ్చేటువంటి మేజర్ వాల్యూ ఎడిషన్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఒక మినీ బుక్ రాయడం జరిగింది. క్యాపిటల్ మార్కెట్స్ నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులు ఏమున్నాయి, బిజినెసెస్ తాలూకా స్ట్రాటజీస్ ఏంటి, రిస్క్లు ఏంటి అనేటువంటి దాని మీద ఒక మినీ బుక్ రాయడం కూడా జరిగింది. అంతెందుకంటే ఒక డాక్టర్ కావచ్చు, ఒక డాక్టర్ అయితే హౌస్ సర్జన్ ఫేజ్లో కావచ్చు, డాక్టర్ అయిన తర్వాత కావచ్చు, కొన్ని మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే హౌస్ సర్జన్ కింద కొన్నాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సొసైటీకి ఫ్రీ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు మన శరణ్ వారు ఏంటంటే మేబీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవడం వల్ల ఏంటంటే తనకు వర్కౌట్ అవ్వకపోవచ్చేమో కానీ బట్ జనరల్గా ఏంటంటే ఈ సోషల్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటిది మనం చూడాలి. సో ఇప్పుడు 8th పాయింట్కి ఏంటో చూసుకుంటే కనుక ఆడియన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కెనాట్ బి హెల్డ్ అంటున్నాడు. ఇది ఎంత బాధ్యతారాహిత్యంగా మరి మాట్లాడుతున్నాడో తను అర్థం కావట్లేదు. నేనేంటంటే కేవలం కంటెంట్ చెప్తూ ఉంటాను, నేను సొల్లు చెప్తూ ఉంటాను, నచ్చితే వినండి, మీకు నచ్చితే పాటించుకోండి, దాని తాలూకా పర్యవసానాలు ఏవైతే ఉంటాయో, ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఇండైరెక్ట్గా మీరే పడాలి, నాకు సంబంధం లేదు అన్నట్టుగా తను చెప్పడం జరుగుతుంది.
అయితే ఇక్కడ ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ కింద కావచ్చు, ఒక పిఎఫ్ఆర్డిఏ ఎంపానల్డ్ రిటైర్మెంట్ అడ్వైజర్గా, లేదంటే ఒక ఆర్ఐఏ కింద మేము చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మేము క్లయింట్కి ఆన్సరబుల్. క్లయింట్ చేస్తున్నటువంటి ప్రతి స్టెప్కి మేము ఏదైతే రికమెండ్ చేస్తున్నామో దానికి ఒక ప్రాపర్ రేషనల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇచ్చే ప్రతి రికమెండేషన్కి కూడా ఆ రికమెండేషన్ తనకి ఎందుకు సెట్ అవుతుంది అనేటువంటిది అనేక రకాలుగా ఆలోచించి మేము మా స్టెప్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంటుంది. సో ఇన్ని రకాలుగా మేము ఒక రెగ్యులేటెడ్ ఎంటిటీ కింద మేము ఉండేటప్పుడు దీనికి తోడు ఏంటంటే మా మీద ఎప్పటికప్పుడు కంప్లైన్స్ ప్రాసెస్ అనేటువంటిది, తర్వాత ఆడిట్లు అనేటువంటివి, రెగ్యులేషన్స్ అనేటువంటివి, సర్క్యులర్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో నీ డబ్బులు నీ ఇష్టం, నీకేమైనా కూడా నాకు సంబంధం లేదనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి సలహా పాటిస్తున్నారా, లేదు అంటే ఒక కంప్లీట్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీస్తో తీసుకునేటువంటి ఒక రెగ్యులేటెడ్ ఎంటిటీ దగ్గర నుంచి మీరు సలహాలు సూచనలు తీసుకొని పాటిస్తారా అనేటువంటిది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మేము షరణ్కి ఎగెయిన్స్ట్గా కాదు, అంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్కి ఎగెయిన్స్ట్గా కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఒక చిన్న జాగరూకత కింద అనుకోవచ్చు, ఒక డ్యూ డెలిజెన్స్ అనుకోండి, ఒక విజిలెన్స్ అనుకోండి. సో మీరు ఎవరి దగ్గర నుంచి సలహా తీసుకొని ఆ సలహాని మీరు ఎలా పాటిస్తున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందులోకి ఏంటంటే ఒక పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇట్ ఈస్ అ గ్రోత్ ఆఫ్ వెల్త్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగేటువంటిది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదో ఒక మాస్టర్ క్లాస్ అటెండ్ అయితేనో, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి కోర్స్ అటెండ్ అయితేనో మీ జాతకాలు మారిపోతాయి అనుకుంటే చాలా తప్పది. అది ఎందుకంటే వాళ్ళ జాతకాలు మారుతాయి, ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తాయి కాబట్టి. బట్ మీకు మీ జాతకాలు మారుతాయంటే కనుక అందులో వచ్చేటువంటి చాలా తక్కువ అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇలా బిట్స్ అండ్ పీసెస్ కింద కావచ్చు, లేదంటే వాళ్ళ తాలూకా మాస్టర్ క్లాస్ని అటెండ్ అయితే కనుక యూ మే గెట్ రిచ్ బట్ యూ కెనాట్ స్టే వెల్దీ అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మాట్లాడుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఫైనల్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సోనియా హ్యాస్ ఆస్క్డ్ ఫర్ ద ఫైనాన్షియల్ లిటరసీ ఇన్ స్కూల్స్. అంటే ఇప్పటికి ఆల్రెడీ డిజిటల్ లిటరసీ కావచ్చు, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ అని చెప్పి రెండు మేజర్కి పెద్దపీట వేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ స్కూల్స్లో కావాల్సినటువంటి కరికులం గురించి కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా ఫైనాన్షియల్ మారల్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన తెలుగులో రాయడం జరిగింది. అండ్ సైమిల్టేనియస్గా ఏంటంటే మన పాత రోజుల్లో వేమన శతకం, సుమతి శతకం ఇవన్నీ అంటే మన పెద్దల్ని ఎలా అయితే నీతివంతంగా ఉండడం కోసం మార్చినటువంటి శతకాలు ఏవైతే ఉన్నాయో అదే రకంగా ఒక ఆర్థిక శతకం అనేటువంటిది కూడా మేము ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతున్నది. సో వన్స్ ఇట్ ఈస్ డన్ వీ విల్ రిలీజ్ అనేటువంటిది. ఇది మాత్రమే కాకుండా స్కూల్స్లో ప్రతి క్లాస్కి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ కరికులం ఏదైతే ఉంటే బాగుంటుందో, ఏ క్లాస్కి ఏ లెసన్స్ ఉంటే బాగుంటుందో అనేటువంటిది ఆ టైప్ ఆఫ్ కంటెంట్ డిజైనింగ్కి కావచ్చు, స్ట్రక్చర్డ్కి కావచ్చు, వీఆర్ ఓపెన్ ఫర్ దట్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆల్మోస్ట్ 500 పైగా సెమినార్స్ అండ్ వెబినార్స్ కాలేజెస్కి, ఎంప్లాయీస్కి, తర్వాత కార్పొరేట్స్కి చేశాం. కాబట్టి దాని తాలూకా అనుభవసారం ప్లస్ నేను చదువుకున్నటువంటి సిఎఫ్పి కావచ్చు, సిఎఫ్ఏది కావచ్చు, లేదంటే రియల్ క్లయింట్స్తో వర్క్ చేస్తున్నటువంటి అనుభవంతో కావచ్చు, అండ్ సైమల్టేనియస్గా ప్రతి క్లయింట్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ప్రకారం చూసుకునేటప్పుడు ఒక ఫైనాన్షియల్ కరికులంలో ఏది ఉంటే బాగుంటుంది అనేటువంటిది డిజైన్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అండ్ తొమ్మిదో పాయింట్ కింద వచ్చేటప్పుడు అయితే కనుక తను మధ్యప్రదేశ్లో ఒక ఆర్ఐఏ రిలేటెడ్ స్కామ్ అన్నట్టుగా తను చెప్పుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆ ఆర్ఐఏ స్కామ్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్కామ్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, రెగ్యులేటెడ్ ఎంటిటీస్లో ఉన్నాయి, అన్రెగ్యులేటెడ్ ఎంటిటీస్లో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక రెగ్యులేటెడ్ ఎంటిటీలో ఎప్పుడైనా సరే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కావాల్సినటువంటి రైట్స్, పవర్స్, ఏదైనా ఇన్వెస్టర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఆ ప్రాబ్లం నుంచి కొంత కాపాడడానికి కావాల్సినటువంటి రెగ్యులేటరీ మెజర్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్ గ్రీవెన్సెస్ సెల్స్ కావచ్చు, లేదంటే సెబీ తాలూకా స్కోర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద సెబీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే వాళ్ళకి పే చేశారో వాటికి రిఫండ్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి సిచ్యువేషన్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే నేను పలానా ప్రోడక్ట్ పిక్ చేశాను కాబట్టి ఆ ప్రోడక్ట్ వల్ల నా క్లయింట్కి నష్టం వచ్చింది అని ఏ క్లయింట్కైనా పిలిచి డబ్బులు వాపస్ ఇచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు చూపించండి. అట్లీస్ట్ ఒకళ్ళున్నా కూడా ఐ వుడ్ బి వెరీ మచ్ హ్యాపీ. నా పలానా క్లయింట్కి నా ట్రేడింగ్ రికమెండేషన్ మీద నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను కాబట్టి వాళ్ళ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా నేను సలహా ఇవ్వలేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడి వాళ్ళకి బాగా హాని జరిగితే కనుక హానికి కంపెన్సేషన్ ఎవరైనా ఇచ్చారా అనేటువంటిది ఇప్పటివరకు ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నా కూడా ఐ వుడ్ బి వెరీ మచ్ హ్యాపీ.
సో ఇది వ్యూవర్స్ మన శరణ్ చెప్పినటువంటి పాయింట్స్కి మేము ఇచ్చినటువంటి కౌంటర్ పాయింట్స్ కింద అనుకోండి. సో ఇది హెల్తీ డిబేట్ కింద ఉండాలి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో మీ థాట్స్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు, ఏమైనా వ్యూస్ ఏమైనా ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దీని నుంచి ఇంకా ఫర్దర్గా ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనేటువంటి థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెక్స్ట్ వీడియోలో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈలోగా మీరు కూడా ఆలోచించుకోండి. అంతవరకు సెలవు. తిరిగి మళ్ళీ ఇదే వీడియోలో సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.